వీడొక హీరోనా అని మొహం మీదే చీకొట్టారు. కానీ అదే ఇండస్ట్రీ లేచి నిలబడి చప్పట్లు కొట్టేలా చేశాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డుని సైతం గెలుచుకున్న నటుడు ఇంద్రన్స్ ఒకప్పుడు బాడీ షేమింగ్ అవమానాలను ఎదుర్కొని ఈ రోజు ఒక లెజెండరీ నటుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. వీడు ఒక హీరోనా? వీడి మొహం చూడు, అస్సలు మనుషుల్లానే లేడు. ఆ సన్నటి రూపం, ఈ నల్లటి రంగుతో వీడి సినిమాల్లోకి ఎలా వచ్చాడు? ఇవి ఒకప్పుడు ఒక గొప్ప నటుడు తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఘోరమైన అవమానాలు. కొందరు హీరోయిన్లు అయితే ఆయన పక్కన నటించడానికి, కనీసం ఆయన వైపు చూడ్డానికి కూడా అసహించుకున్నారట. మొహం మీదే చీకొట్టారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎవరైతే ఆయన చూసి నవ్వుకున్నారో, ఎవరైతే ఆయన్ని బాడీ షేమింగ్ చేశారో, అదే ఇండస్ట్రీ ఈ రోజు ఆయన కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడింది. తన అద్భుతమైన నటనతో ఏకంగా నేషనల్ ఫిలిం అవార్డు సాధించి విమర్శకుల నోళ్లు మోయించిన ఆ గ్రేట్ యాక్టర్ ఎవరో కాదు, మలయాళ వర్సిటైల్ యాక్టర్ ఇంద్రన్స్. అసలు ఇంద్రన్స్ ఎవరు? ఒక సాధారణ టైలర్ స్థాయి నుంచి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ గా ఆయన ఎలా ఎదిగారు? హీరోయిన్లు ఆయనతో ప్రవర్తించిన తీరు ఏంటి? ఈ రోజు మన వీడియోలో నటుడు ఇంద్రన్స్ జీవితంలోని ఎవరికీ తెలియని ఆ కన్నీటి గాథను పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంద్రన్స్ అసలు పేరు సురేంద్రన్ కొచ్చువేలు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక పేద కుటుంబంలో ఆయన జన్మించారు. ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇంద్రన్స్ చిన్న వయసులోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. పొట్టకుటి కోసం తన మేనమామ దగ్గర బట్టలు కుట్టడం అంటే టైలరింగ్ నేర్చుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా సినిమాలన్నా పిచ్చి. బట్టలు కుడుతూనే స్థానికంగా ఉండే నాటక సమాజాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేవారు. అయితే ఇంద్రన్స్ చాలా సన్నగా పొట్టిగా ఉండటం వల్ల నాటకాల్లో కూడా ఆయన్ని కేవలం హాస్య పాత్రలకే పరిమితం చేసేవారు. కానీ ఆయన మనసంతా సినిమా ప్రపంచం పైనే ఉండేది. ఎలాగైనా సినిమాలో అవకాశం సంపాదించాలని చెన్నై, కొచ్చి చుట్టూ తిరగటం ప్రారంభించారు. సినిమాల్లో నటుడిగా అవకాశాలు రావటం అంత సులువు కాదు. దాంతో ఇంద్రన్స్ తనకు వచ్చిన టైలరింగ్ విద్యనే నమ్ముకొని సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టారు. తన పేరులోని ఇంద్రన్ను సినిమా పేరుగా మార్చుకొని ఇంద్రన్స్ అయ్యారు. చాలా సినిమాలకు ఆయన అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ సమయంలోనే డైరెక్టర్ల కళ్ళు ఆయనపై పడ్డాయి. ఆయన విచిత్రమైన శారీరక ఆకృతిని చూసి సినిమాల్లో చిన్న చిన్న కామెడీ రోల్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం, గ్లామర్ ప్రపంచం. అక్కడ ఇంద్రన్స్ లాంటి సన్నటి సాదాసీదా మనిషికి గౌరవం దక్కడం చాలా కష్టమైంది. షూటింగ్ సెట్స్ లో ఆయన చాలా చులకనగా చూసేవారు. కొంతమంది తోటి నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆయనపై బాడీ షేమింగ్ చేస్తూ జోకులు పేల్చేవారు. అన్నింటికంటే ఘోరం ఏంటంటే కొన్ని సినిమాల్లో ఇంద్రన్స్ పక్కన నటించాల్సి వచ్చినప్పుడు అప్పటి కొందరు పాపులర్ హీరోయిన్లు, ఈ కోతి లాంటి వాడి పక్కన నేనా నటించేది, వీడు నా పక్కన ఉంటే కనీసం స్క్రీన్ మీద చూడ్డానికి కూడా బాగోడు అని మొహం మీదే డైరెక్టర్లతో చెప్పి సీన్స్ మార్పించేవారట. కనీసం ఇంద్రన్స్ వైపు చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కాదట. ఆ అవమానాలకు ఇంద్రన్స్ మనసు ముక్కలయ్యేది. కానీ నోరు విప్పి ఏమీ అనలేక కన్నీళ్లు మింగుకొని తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయేవారు. అవమానాలు ఎన్ని ఎదురైనా ఇంద్రన్స్ ఎప్పుడూ లొంగిపోలేదు. తన బలహీనతనే తన బలంగా మార్చుకున్నారు. తన సన్నటి శరీరాన్ని, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ ను ఉపయోగించి అద్భుతమైన కామెడీ పండించడం మొదలుపెట్టారు. 1990ల కాలంలో మలయాళ సినిమాలో ఇంద్రన్స్ లేని కామెడీ సీన్ ఉండేది కాదు. మమ్ముట్టి, మోహన్ లాల్, జయరాం, దిలీప్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో ఇంద్రన్స్ కాంబినేషన్ సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించేవి. కేవలం కొన్ని నిమిషాల పాత్ర కోసమే జనాలు థియేటర్లకు వచ్చేవారంటే ఇంద్రన్స్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా కొన్ని వందల సినిమాల్లో కేవలం కమేడియన్ గా నటించి మెప్పించారు. కానీ ఇంద్రన్స్ లోపల ఒక గొప్ప సీరియస్ నటుడు ఉన్నాడని గుర్తించడానికి ఇండస్ట్రీకి చాలా కాలం పట్టింది. కమెడియన్ గా రొటీన్ రోల్స్ చేస్తూ విసిగిపోయిన ఇంద్రన్స్ తన కెరీర్ లేట్ ఏజ్ లో సీరియస్ మరియు ఎమోషనల్ పాత్రలు చేయడం ప్రారంభించారు. అప్పుడే ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఒక వృద్ధుడైన ఒట్టన్ తుల్లాల్ కళాకారుడిగా తన కొడుకు కోసం వెతికే తండ్రి పాత్రలో ఇంద్రన్స్ జీవించేశారు. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు తెప్పించారు. ఈ నటనకు గాను 2018లో ఇంద్రన్స్ బెస్ట్ యాక్టర్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును సైతం గెలుచుకున్నారు. ఆ తర్వాత హోమ్ అనే ఓటీటీ సినిమాతో ఇంద్రన్స్ నటన భారతదేశమంతటా గుర్తింపు పొందింది. ఎవరైతే ఒకప్పుడు ఈయన మొహం చూసి చీ కొట్టారో, ఎవరైతే వీడొక హీరోనా అని నవ్వుకున్నారో, వారంతా ముక్కున వేలేసుకునేలా ఏకంగా నేషనల్ ఫిలిం అవార్డ్ స్పెషల్ మెన్షన్ లో ఇంద్రన్స్ పేరు మారుమోగిపోయింది. ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఆయన నటనకు ఫిదా అయిపోయి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఒకప్పుడు బట్టలు కుట్టే సాధారణ దర్జీగా ఉండి రూపం బాగాలేదని అవమానాలు ఎదుర్కొని ఈ రోజు 500కు పైగా సినిమాల్లో నటించి ఒక లెజెండ్ గా ఎదిగిన ఇంద్రన్స్ జీవితం మనకు ఒకటే నేర్పుతుంది. మనల్ని చూసి
నవ్వే లోకాన్ని మార్చడం మన చేతుల్లో లేదు. కానీ మన ప్రతిభతో, కష్టపడే తత్వంతో ఈ లోకం మన వైపు తిరిగి చూసేలా చేయటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అవమానాలే మన విజయానికి పునాదులు కావాలి. మరి ఇంతటి స్ఫూర్తిదాయకమైన నటుడు ఇంద్రన్స్ జీవిత కథ, ఆయన పడ్డ కష్టం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అలాగే హోమ్ సినిమాలో ఆయన నటన మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.